హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైల్లో చూసారో సో దాని గురించే డిస్కస్ చేయబోతున్నాం అండ్ అదే మూవీ రివ్యూ ఈ వీడియో. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. జస్ట్ 45 కూడా కాదు, 44 సబ్స్క్రిప్షన్ బ్యాలెన్స్ ఉన్నారు. సో టక్గా కొట్టేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ చేసి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అంతే. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. గాయపడ్డ సింహం మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందిరా అంటే, నాకైతే భయ్యా అసలుకి ఇలాంటి సినిమాని ఎందుకు ఇంత కేర్లెస్ చేశారు అనిపించింది. అంటే సినిమాలో నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి, ఎలివేషన్స్. నీకు కమర్షియల్ సినిమాకి, కామెడీ సినిమాకి ఏమేం కావాలనో అంత స్టఫ్ ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆల్ యాక్టర్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఓకే. కానీ సినిమా ఎక్కడో ఏదో తేడా కొట్టిందిరా సీనా అనేలా ఉంది. ఎందుకంటే సినిమా టైటిల్ ఏంటి, మనం కేజీఎఫ్లో వింటాం కదా, గాయపడ్డ సింహం దగ్గర నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుందనేసి. సో గాయపడ్డ సింహం అనగానే అంతకంటే గర్జనగా భయంకరంగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఎవర్రా అంటే జేడి చక్రవర్తి గారు. ఎందుకంటే ఆయన సిల్వర్ స్క్రీన్ మీద కనపడి కొన్ని ఇయర్స్ అయిపోతుంది. అంటే ఓటీటీస్లో తీశారు, అది వేరే విషయం, కానీ థియేటర్కల్గా ఆయన్ని చూసి చాలా ఇయర్స్ అవుతుంది. సో జేడి చక్రవర్తి గారిని చూద్దాము అని మేజర్గా నేను వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను. కానీ నన్ను జేడి చక్రవర్తి గారు అండ్ తరుణ్ భాస్కర్ గారు అండ్ హీరోయిన్ వీళ్ళందరూ కూడా బాగా యాక్టర్స్ అండి, ఎవ్రీథింగ్. చాలామంది యాక్టర్స్ చాలా బాగా ఎంగేజ్ చేశారు. కానీ సినిమా కాన్సెప్ట్ ఎంగేజ్ చేయలేకపోయింది. అలా అంటే అస్సలు బాగలేదా అంటే అది అస్సలు చెప్పలేము. సినిమా బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు మిమ్మల్ని ఒక సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. సినిమాలో ఎంటర్టైన్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆ ఎలివేషన్స్కి ఒక పాయింట్ ఉంటుంది భయ, హీరో అరే ఇలా కూడా థింక్ చేయొచ్చా సినిమాని అనేలాంటి ఒక పాయింట్ హీరో వైజ్ నుంచి మనం రిలీజ్ అవుతాం. అసలుకి ఇలా కూడా బాగుంటుంది కదా పాయింట్ పెడితే సినిమాలు అనేసి. కానీ క్లైమాక్స్కి వెళ్ళేసరికి సినిమా పూర్తిగా సెట్ డౌన్ అయిపోయింది, చచ్చిపోయింది.